హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పెసరపప్పుతో పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పెసరపప్పుతో బూరెలు అనేవి చాలా బాగుంటాయి. ఈ వీడియో ఫుల్గా చూసే ముందు ఒకసారి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలామంది శనగపప్పుతో చేసుకుంటారు కదా, అవి కూడా చాలా బాగుంటాయి. కానీ శనగపప్పు బూరెలు అయితే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా, కానీ ఈ పెసరపప్పు బూరెలకి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఇంకా మనం పండగల్లోని ఏదైనా ఫంక్షన్స్లోనూ కూడా చేస్తే చాలా బాగుంటుంది. పండగలు వచ్చినప్పుడు చాలామంది బూరెలు చేస్తారు కదా, ఈ వీడియో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి ఎలా చేయాలో చూపిస్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఈ బూరెలు చేసుకోవడం కోసం ముందుగా పెసరపప్పు అనేది నానబెట్టుకోవాలండి. 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల పెసరపప్పు తీసుకున్నాను, అంటే 1/2 కిలో తీసుకున్నాను. ఒక 3 అవర్స్ నానిన తర్వాత పొట్టు పెసరపప్పు అయితే చాలా బాగుంటుందండి, అదే యూస్ చేస్తాను. అది లేకపోతే నార్మల్ది యూస్ చేసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసే కన్నా కూడా గ్రైండర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకండి. వాటర్ వేయకుండానే ఇలా పప్పుని అనేది గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా బరకగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మనం పిండిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇది మనం ఇడ్లీలాగా పెట్టుకోవాలండి. దానికోసం ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అందులో ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఇడ్లీలాగా పెట్టుకోవాలి. ఈ ప్లేట్స్కి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇవి పెసరపప్పు ఆవిరి బూరెలు అండి, అంటే ఆయి బూరెలు అంటారు, చాలా బాగుంటాయి. ఇలా అన్నీ పెట్టుకొని ఇది మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులో వాటర్ వేసి మనం ఇలా ఇడ్లీలు పెట్టి ఉంచుకున్న ప్లేట్స్ని అందులో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. నేను ఇలా ఇప్పుడు 4 ప్లేట్స్ పెట్టాను కదా ఇడ్లీస్, తర్వాత నాకు ఇంకొక 4 ప్లేట్స్ కూడా వచ్చినాయి. అంటే 1/2 కిలో పప్పు వేసాను కాబట్టి 2 సార్లు ఉడికించుకున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఇవి బాగా ఉడికిపోతాయండి. మనకి చేతికి ఏమి అంటుకోకుండా వస్తే సరిపోతుంది, లేదంటే ఇలా నైఫ్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత ఈ ఇడ్లీలని వేరే బౌల్లోకి వేసుకోవాలి. చూసారా, ఎక్కడ కూడా ప్లేట్కి ఏమి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా మ్యాష్ చేసుకోవాలండి. వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత చేసుకోవాలి, లేదంటే చేయి కాలుతుంది. ఇలా ఇడ్లీలన్నీ కూడా బాగా మ్యాష్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా ఇడ్లీలు ముక్కల్లాగా ఉండకుండా మొత్తం ఈ విధంగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. ఇలా చేసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు పాకం పెట్టుకోవడం ఎలానో చూపిస్తున్నాను. పాకం పెట్టుకోవడం కోసం లోతుగా ఉన్న బౌల్ పెట్టుకోవాలి. ఇందులో 3 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం 2 కప్స్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే 3/4 కిలో వేసుకున్నాను. ఈ షుగర్ వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు పూర్ణం బూరెలకి కొంచెం షుగర్ అనేది ఎక్కువ పడుతుందండి. ఎంత స్వీట్గా ఉంటే అంత బాగుంటాయి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ షుగర్ని వాటర్లో బాగా కరిగేలాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాకం అనేది మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడే మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ పాకం అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ పాటు బౌల్ని కదపకుండా అలా వదిలేయండి. ఈ పాకం కనుక వాటర్లో కరిగిపోకుండా ఉంటే పాకం కరెక్ట్గా వచ్చేసినట్టే. ఇప్పుడు ఇలా చేతితో దగ్గరికి తీసుకుంటే ఈ విధంగా ఉండాలండి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా, మ్యాష్ చేసి పెట్టుకున్నాం, అందులో ఈ వేడివేడి పాకం అనేది వేసేయాలి. ఇలా పాకం వేసుకుని గరిటెతో మొత్తం కలపాలండి. పెసరపప్పుకి పాకం అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఇలా పాకం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన ఉంచండి. పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. 10 మినిట్స్ తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలండి. నేను ఇక్కడ 10 ఇలాచీలు తీసుకుని 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని జల్లించి వేసుకుంటున్నానండి. ఇలా ఇలాచీ షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
సో ఈ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు చేతితో బాగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ మొత్తం ఈ పూర్ణం అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక్కొక్కసారి మనం వేసుకున్న పాకం అనేది అడుగున ఉండిపోతుందండి. అందుకోసం అడుగు నుంచి పై వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో పూర్ణాలు అనేవి చేసుకోవాలి. అంటే బూరెలు పెద్దగా కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఈ విధంగా పూర్ణాలు రెడీ చేసి ఉంచుకోండి. సో ఇప్పుడు వచ్చి దీనిపైన తోపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం 1/2 కిలో మినపప్పు నానబెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అంటే ఇది కూడా 2 కప్పులు నానబెట్టుకుని, ఇది కూడా నేను పొట్టుతో ఉన్న మినపప్పే తీసుకున్నాను. నానిన తర్వాత శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకొని మెత్తగా ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కానీ మరీ పలుచగా కాకుండా కొంచెం ఈ విధంగా ముద్దగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని బౌల్లోకి తీసుకుని ఇప్పుడు 1/2 కిలో బెల్లం తురుముకొని వేసుకోవాలండి. ఈ తోపులో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. తోపు కూడా చప్పగా ఉండకుండా స్వీట్గా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. ఇది పొడి బియ్యపిండి యాడ్ చేస్తున్నానండి, తడి బియ్యపిండి అయితే కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. మనం మినపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా గట్టిగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ముందుగానే పల్చగా గ్రైండ్ చేసుకుంటే పిండి వేసిన తర్వాత తోపు అనేది పల్చగా వచ్చేస్తే బూరెలు అనేవి సరిగా రావండి. అందుకోసం ముందు మనం గట్టిగా గ్రైండ్ చేసుకుంటే తర్వాత అవసరాన్ని బట్టి మనకు కావాల్సిన వాటర్ వేసుకోవచ్చు. ఇందులో బెల్లం వేసాం కదా, అవి ఎక్కడ కూడా ముక్కలు ఉండకుండా మొత్తం బాగా కలిసిపోవాలి. అందుకోసం బెల్లం తురుముకొని వేసుకుంటే తొందరగా కలిసిపోతాయి. ఇలా వేలు ముంచుకొని చూస్తే పిండి వేలికి ఏ విధంగా అయితే ఉందో మనం బూర వేసుకున్నప్పుడు కూడా పైన తోపు అనేది అలాగే వస్తుందండి. దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం బూరెలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు పూర్ణాన్ని ఈ పిండిలో పెట్టుకొని ఇలా అన్ని వైపులో కూడా పిండిని అనేది బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకుని 2 వేళ్లతో తీసుకుని దానికి ఎక్స్ట్రాగా ఉండే పిండిని బౌల్కి ఈ విధంగా తీసేసి అప్పుడు మనం ఆయిల్లో వేసుకోవాలండి. అన్ని బూరెలు కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. ఇలా చేత్తో వేయడం రాని వాళ్ళకి స్పూన్తో కూడా వేయచ్చండి. అది ఎలా వేయాలి అంటే చిలకడ దుంపల బూరెలు చేస్తాను, ఆ వీడియోలో ఉంది. ఆ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అన్ని బూరెలు కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బూరెల్ని వేయించుకోవాలి. ఇలా మనం అన్ని వైపులో తిప్పుకుంటూ వేయించుకుంటే బూరెలు అనేవి బాగా కలర్ వచ్చి బాగా వేగుతాయండి. చూసారా, మనం తోపులో బెల్లం వేసుకుంటే బూరె కలర్ అనేది చాలా బాగుంటుంది. షుగర్ వేసుకుంటే కనుక అవి వైట్గా వేగలేనట్టే ఉంటాయి. ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ బూరెల్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతావి కూడా ఇదే విధంగా వేసుకుంటే పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోతాయండి. నేను ఇన్ని వేసుకున్నాను. ఇవి 3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈసారి పండగకి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.